కార్యములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆఖరి వచనం అందరం. అప్పుడు నీతియుక్తులమైన దహన బలులను సర్వాంగ హోములను నీకు అంగీకృతములు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలు నర్పించును. తండ్రి కుమార శుద్ధాత్మకును సగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనను యుగములు నానుగాక. తండ్రి కుమార శుద్ధాత్మగును సగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి కూర్చోనండి. ఎదురుకనే ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగం చదవడగా విలువ. మొదటి లేఖన పాఠ్యభాగం. ఈ బసవ బుధవార ఆరాధనకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం దేవుని మాట. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం దేవుని మాట. నేను అన్ని జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొనిన వారి గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీరు కరువురనేక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్ని జనులలో కరువుగాను గూర్చిన నింద మీరింకా నందకయుండినట్లు చెట్లు ఫలములను భూమి పంటలను నేను విసర్జింపజేసేదను. అప్పుడు మీరు మీ దూష ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొందురు. మీ నిమిత్తము నేను అలాగున చేయటలేదని తెలుసుకొనిడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తన గూర్చి
చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మును నివసింపజేస్తున్నాను. పాడైపోయిన స్థలములు మరలా కట్టును. మార్గస్థుల దృష్టికి పొడవుగాను పాడుగాను విర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును. పాడైపోయిన భూమి ఏదేను వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములను నివాసులతో నిండి ప్రాకారము గలవాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేనే దానిని నెరవేర్తును. ఈ వాక్యం ఎంతటితో సరి. ఓ దేవా మీకు వందనములు. 2వ లేఖన పాఠ్యభాగం. ఈ దినములకే ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్యభాగముగా రోమీయుల పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము మరియు 12వ అధ్యాయము 2వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము, 12వ అధ్యాయము 2వ వచనము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. ఓ దేవా మీకు వందనములు. సువార్త లేఖన పాఠ్యభాగం చదవబడగా అందరూ నిలబడము. సువార్త లేఖన పాఠ్యభాగం. ప్రైజ్ లార్డ్. ఈ బసవలోను ఆరాధనకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠముగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 18 వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 18 వరకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవాలని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియ ఉన్నవి. కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధములకు తేగ దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. ఏలయనగా రాజ్యము బలము మహిమయు నీదే ఉన్నవి. ఆమేన్. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల దుఃఖములై ఉండకుడి. తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవాలని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. అప్పుడు రహస్యము చూచున్న నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని యొక్క దీవించును. ఓ
ఓ క్రీస్తు మీకు స్తోత్రం కలుగునగాక. దయచేసి కూర్చునండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. మనందరము కలిసి అందరికీ వచ్చిన పాట, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి మహిమపరిచి తదుపరి వాక్య సందేశం కొరకే మన హృదయం సిద్ధపరచుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్తారా? హల్లెలూయా. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పినా నేను దారి కానగా తిరుగుతున్నాను, దారి తప్పినా నేను దారి కానగా తిరుగుతున్నాను. కరుణించుమా యేసువా పాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడినా నేను బాగు చేయుమా పరమవైద్యుడా, గాయపడినా నేను బాగు చేయుమా పరమవైద్యుడా, కరుణించుమా యేసువా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ భస్మ బుధవారపు ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన సంవత్సరం భస్మ బుధవారపు ఆరాధన నుండి ఈ సంవత్సరం భస్మ బుధవారపు ఆరాధన వరకు పరిశుద్ధాత్మ దేవుడు తన ఘనదృష్టి కాపుదల దేవుని కృప మన మీద ఉంచి నడిపించిన విధానము కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మరి ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి ఈ లెంట్ కాలపు ధ్యానాలలో ప్రత్యేకముగా అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భస్మ బుధవారపు ఆరాధనలో మనకి ఇచ్చినటువంటి అంశము పునరుద్ధరణ కొరకు పిలుపు. పునరుద్ధరణ కొరకు పిలుపు అనేటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. దయచేసి గమనించండి. నేను మీ అందరికీ కూడా అంటే బైబిల్ చదవగలిగిన వారందరికీ కూడా మీకు ఆ టాపిక్ పేపర్స్ ఇచ్చాను. అందరి దగ్గర మాక్సిమం అందరి దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర లేకపోతే నన్ను అడగండి.
మీరు మీ ఇండ్ల దగ్గర ఆదివారమునకై సిద్ధపడి ఆ వాక్యాలు చదువుకొని రావాలి. ఆ రోజు కొరకు ఏర్పాటు చేసిన వాక్యాలు చదువుకొని వచ్చి, అమ్మ నేను ఈ లెసన్ అంటే ఆరాధన స్టార్ట్ అయ్యే లోపల వస్తే నేను చెప్తాను, లేని ఎడల మీరు అమ్మ నేను సిద్ధపడి వచ్చాను ఈ లెసన్ చదువుతాను అని అంటే ఓకే, మీ అంతటా మీరు ఏ లెసన్ సిద్ధపడ్డారో ఆ లెసన్ మీరు చదువుదురు గాని కొంచెం ఈజీగా ఉండడానికి. ఓకేనా, అర్థమైందా? నేను మళ్ళీ వచ్చి అమ్మగారు నాకు లెసన్ ఇవ్వలేదు అలాంటిది కాకుండా మీరు సిద్ధపడి అన్ని సిద్ధపడిన ఆ రోజు 4 లెసన్ సిద్ధపడి రండి. అమ్మ నేను ఇది చదువుతాను అని ప్రేరేపించబడితే నాకు చెప్పండి, మీకు ఆ లెసన్ నేను ఇస్తాను. లేకపోతే ఆరాధన టైం అయిపోతే వచ్చిన వాళ్ళకి నేను ఆ లెసన్ నెంబర్ చెప్తా, ఏ లెసన్ మీరు చదవాలో ఆ లెసన్ మీకు చెప్తాను అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నా. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఈ రోజు మనకి ఇచ్చినటువంటి అంశము జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అసలు మొదటిగా భస్మ బుధవారం అంటే ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. భస్మము అంటే ఏంటది? కాలిపోవడం కదా. భస్మం అంటే భస్మమైపోతారు అంటారు, అంటారా? అనరా? దాని అర్థం ఏంటి? కాలిపోవడం. అదే కాలిపోయినటువంటి బుధవారం కాదు, దయచేసి గమనించండి. ఆ భస్మ బుధవారపు ఆరాధన దానికి అర్థం ఏమిటి అంటే పితరులైనటువంటి వారు వస్తున్నటువంటి ఆచారం ఏమిటి అంటే దయచేసి గమనించండి. పోయిన మట్ల ఆదివారపు ఆరాధన రోజు మట్టలు పట్టుకొని తిరుగుతాం కదా, ఆ మట్టలను ఏం చేసేవాళ్ళు అంటే ఆశీర్వదించబడినటువంటి మట్టలు అవన్నీ కూడా మందిరాల్లో తీసుకెళ్తాం కదా, ఆ మట్టలను ఏం చేస్తారు అంటే ఈ రోజు వాటన్నిటిని కూడా కాల్చివేస్తారు. ఆ మట్టలన్నీ కాల్చివేసి ఆ కాల్చివేయగా వచ్చినటువంటి బూడిదను ఏం చేస్తారు అంటే వచ్చిన విశ్వాసులందరికీ కూడా నుదుటి మీద సిలువ గుర్తు వేస్తారు. దాన్ని భస్మ బుధవారముగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అలా రాస్తూ ఉంటారు దానికి అర్థం ఏమిటి అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మట్టి నుండి వచ్చిన వారము మరలా మట్టై పోతాము అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది ఆ బూడిద. మనకి అర్థమవుతుందా? మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి, స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము. హల్లెలూయా. ఆ బూడిదకు ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే మన శరీరము మట్టి నుండి వచ్చింది, మరలా మనము మట్టై పోతాము. మన జీవితంలో దేవునికి కావాల్సింది పునరుద్ధరించుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఆత్మను మనము పునరుద్ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము ఈ రోజు ఇక లెంట్ డేస్ కి పునాది ఏమిటి అంటే భస్మ బుధవారం తోటి ప్రారంభమవుతాయి ఈ లెంట్ డేస్, మండల కాల దినాలు. ఇవి నేను పోయిన సంవత్సరమే వివరించాను. ఇవి ఎలా ప్రారంభమయ్యాయి అంటే రోమన్ క్యాథలిక్ల వారు ఇవి ప్రారంభించారు స్టార్టింగ్ లో. మనం ఇంకా ముందుకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళ నైసియా అనేటువంటి సభలో ఇవి ప్రారంభించబడ్డాయి. ప్రభునందు ప్రియ గమనించండి, ఇవి ఒక్క రోజుగా ప్రారంభించబడ్డాయి, తరువాత 3 రోజులుగా అయ్యాయి, తరువాత 7 రోజులుగా అయ్యాయి. ఇవి అన్ని కూడా ఎందుకు ప్రారంభించారు అంటే ప్రార్థన చేసుకోవడానికి, ఉపవాసం ఉండడానికి, ఎదుటి వారికి సహాయము చేయడానికి. అంటే దాన్ని మనం ఏమంటాము అంటే ధర్మము అంటాం. ధర్మం చేయడానికి ప్రారంభించబడ్డాయి. ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే దేవునితో ఏకాంతముగా కొంత సమయం గడపడానికి, దేవునితో ఇంకా సహవాసాన్ని మరలా పునరుద్ధరించుకోవడానికి ఇవి ప్రారంభించబడ్డాయి. 7 రోజులుగా ప్రారంభించబడి ఏమయ్యాయి అంటే తర్వాత వారందరూ కూడా పెద్దలు నిర్ణయించి ఈ సమయం సరిపోవట్లేదని బైబిల్లో ఉన్నటువంటి 40 దినాల్ని జ్ఞాపకం చేసుకొని 40 దినాలుగా చేశారు. 40 దినాల ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుసా తెలియదా? తెలుసు కదా. ప్రాముఖ్యంగా మనకు అర్థమైనటువంటి 40 దినాలు ఏంటి అంటే మోషే సినాయి పర్వతం వెళ్ళి 40 దినాలు రేయింబగలు దేవుడితో ఉండి
ఆ రాతి పలకలు తీసుకొచ్చిన విధానం మనకు తెలుసు. ఆ తదుపరి కొత్త నిబంధనలకు వచ్చిన తరువాత ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉండి దేవునిలో అంటే సేవ చేయడానికి వచ్చే ముందు 40 దినాలు ఉపవాసం ఉండినటువంటి సంఘటనలు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలా 40 దినాలు కూడా ఉపవాస దినాలుగా, మండల కాల దినాలుగా పరిగణించడం జరిగింది. ఈ ఉపవాస 40 దినాలు ఆదివారాలు తీసివేసి మిగతా అన్ని దినాలు ఈస్టర్కు ముందు వరకు కూడా, ఈస్టర్కు ముందు శనివారం, పరిశుద్ధ శనివారం వరకు కూడా లెక్క పెడితే మనకు 40 దినాలు లెక్కకు వస్తాయి. ఈ 40 దినాల ప్రాముఖ్యతను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజుల్లో రాను రాను ఏమైపోయింది అంటే కేవలం అది ఎలా అయిపోతుంది అంటే మేము ఉపవాసం ఉన్నాము, లేకపోతే మేము ప్రత్యేకమైన దుస్తులు ధరించాము, ప్రత్యేకంగా ఉంటున్నాము, ఇవి మానేసాము అవి మానేసాము అనుకోవడానికే సరిపోతుంది. కానీ దేవుడు నిర్ణయించింది, మన భక్తులు అయినటువంటి పితల వారు నిర్ణయించింది ఎందుకయ్యా అంటే మనలో మార్పు కోసం నిర్ణయించారు. ఈ దినాలు దేనికోసము? మార్పు తీసుకొచ్చుకోవడం కోసం నిర్ణయించబడినవి. ఆ మార్పు ఏమనుకుంటున్నారు అంటే కొంతకాలానికే పరిమితం అనుకుంటున్నారు. కానే కాదు, మార్పు అనేది జీవితకాలం మట్టుకు కూడా మనలో ఉండాలి అనే విషయాన్ని ఆత్మీయ తల్లిగా మీకు తెలియజేస్తా ఉంటున్నా. అలా మరి చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం, పాపము చేసిన వారు ఎవరు లేరు, అందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చేటువంటి ఈ అవకాశాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనం ఏమవ్వాలి అంటే ఆత్మీయ జీవితంలో మన జీవితాన్ని పునరుద్ధరణ చేసుకోవాలి, అంటే పునర్నిర్మించుకోవాలి. జ్ఞాపకం చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. మన గృహము కొంచెం ఏమైనా శిథిలమైపోయింటే, అక్కడక్కడ పాడైపోయింటే మరలా ఏం చేస్తాం? దానిని ఏం చేస్తాము? పునరుద్ధరించుకోవడానికి దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో మన పరిస్థితిని కూడా మనం ఏం చేయాలి అంటే రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి, పునరుద్ధరించుకోవాలి. ప్రియ దేవ సంగమా, దేవుడు కూడా దాని కొరకు దేవుడు మనల్ని పిలుస్తా ఉంటున్నారు. పాడైపోయినటువంటి జీవితాలని, పాపముకు సంబంధించినటువంటి జీవితాలని, పశ్చాత్తాపడే జీవితాలు దేవునిలో ఏమవ్వాలి అంటే మార్పు చెందడానికి ఇది సమయం. దేనికమ్మా? మార్పు చెందడానికి ఇది సమయం. ఎవరికి వారు అనుకోవచ్చు, నేను మంచిగా ఉన్నాను కానీ దేవునితో దూరమైనటువంటి స్థితిని మనం ఏం చేయాలి అంటే మరలా పునరుద్ధరించుకోవాలి. మనుషులతో కాదండి, దేవునితో దూరమైనటువంటి ఆ పరిస్థితిని మనం ఏం చేయాలి అంటే మరలా దగ్గర చేసుకోవడానికి మన జీవితాన్ని ఏం చేయాలి? దేవుని కొరకు మనము సమయాన్ని కేటాయించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఈ కాలంలో దీన్ని ఏమంటాము అంటే మనము వసంత ఋతువు అంటాం. ఏమంటాము? వసంత ఋతువు అంటాం. ఈ వసంత ఋతువులో బయట పరిస్థితి ఎలా ఉంటది అంటే ప్రాముఖ్యముగా చెట్ల పరిస్థితి. చెట్లు మనకు తెలుసు కదా, చెట్ల యొక్క స్థితి ఏమిటి అంటే వాటికి అవి కాలము రాగానే, ఏ కాలము? వసంత కాలము రాగానే, వసంత ఋతువు రాగానే అవన్నీ ఏం చేస్తాయంటే ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఉంచుకుంటాయా, తీసేస్తాయా? ఉంచుకో. ఆ ఆకులన్నిటిని కూడా తీసివేసి మరలా కొత్త ఆకులు వస్తాయి. దీని అర్థం ఏమిటంటే ఈరోజు మనకి ఇచ్చిన అంశం అర్థం పునరుద్ధరించుకోవడం. పాతదాన్ని తీసివేసి, పాత జీవితాన్ని తీసివేసి దేవునిలో జీవితాన్ని ఏం చేసుకోవడము? పునరుద్ధరించుకోవడం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీరసపడిపోయిన జీవితాలు, విసిగిపోయిన జీవితాలు, విరిగిపోయిన జీవితాలు, నలిగిపోయిన జీవితాలు, ఏంటయి? నలిగిపోయిన జీవితాలు దేవునిలో ఏమవుతాయి అంటే పునరుద్ధరించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. భస్మ బూడిద, ఆ బూడిద మనిషి ఆకుల్ని కాల్చి వేసినటువంటి అవి పెట్టుకుంటే దేవునిలోకి వస్తే ఆ కాలిపోయిన బూడిదను కూడా, అంటే
కాలిపోయినటువంటి స్థితిలో ఉన్న దాన్ని కూడా దేవుడు జీవము పోసి తిరిగి జీవింపచేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది దాని యొక్క అర్థం. మీకు అర్థమైందా? నేను వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే మీకు ఆ సంఘటన అర్థం కావడానికి చెప్తా. ఆల్రెడీ ఆటోమేటిక్ గా వస్తూ ఉన్నా, మనసులో ఏంటి, ఎవరు ఉండరు, పనికి వెళ్ళిపోతారు అని నీరసపడి వస్తూ ఉన్నా. దగ్గర మన ఊరి దగ్గరకు రాగానే ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ కూడా కనిపించారు. కొంతమంది అందులో పనికి వెళ్తూ ఉన్నారు. నన్ను దూరం గుండే చూశారు. చూసి అమ్మగారు వస్తున్నా, అమ్మగారికి మేము కనపడ్డాం అనుకున్నారు. నేను అందరికీ వందనాలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వచ్చి అమ్మ ప్రార్థన ఎవరికి చేయాలి అనుకుంటూ వస్తున్నా. ఈలోగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నా మనసు ఏమైపోయిందంటే నీరసపడిపోయింది. ఏమైపోయింది? నీరసపడిపోయింది. నేను ఎవరికి ప్రార్థన చేయను, ఎవరికి వాక్యం చెప్పను, ఎవరికి బోధించను, ఎవరు వస్తారు మందిరానికి అనుకుంటూ వచ్చా. తాళం తీయలే, కొంచెం నీరసం ఎక్కువైపోయింది. లోపలికి వచ్చా, ఎవరు రారులే, ఆరాధన జరగదులే అనుకుంటున్నా. ఎప్పుడైతే ఒకరి తర్వాత ఒకరు రావడం చూశానో అప్పుడు నాలో ఏం జరిగింది అంటే ఉత్సాహం, ఉల్లాసము వచ్చేది. నీరసపడిపోయినటువంటి మనసు తిరిగి ఏమైంది అంటే జీవాన్ని పోసుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా నాలో సంతోషం వచ్చింది. నాకు నేనే తెచ్చుకున్నాను మీ అందరినీ చూసి. అర్థమైతుందా? అలాగే మనం ఈ లెంట్ కాలంలో దయచేసి గమనించండి, దేవునికి మనము దగ్గర అవ్వాలి. దూరమైనటువంటి జీవితాన్ని, దూరమైనటువంటి సహవాసాన్ని మనం ఏం చేసుకోవాలి అంటే దేవునికి మనం మరలా దగ్గర చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, అమ్మా కేవలం ఈ 40 దినాలేనా అనొచ్చు. ఈ 40 దినాలు సాధన చేస్తే, నీవు ఈ 40 దినాలు ఒకవేళ సాధన చేస్తే ఆ తరువాత కూడా నీకు ఇది అలవాటు పడిపోవచ్చు. అంతే అంటారా? కాదంటారా? దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుని వాక్యం కూడా మాట్లాడుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నప్పుడు ఆపోజిట్ లో మనం జ్ఞాపకం చేసుకుంటే మంచి సాంగత్యం మంచి నడవడిలోకి తీసుకురావచ్చుగా. అవునంటారా? కాదంటారా? మరి మంచి సహవాసం ఎక్కడుంది? మంచివారు ఎక్కడున్నారు? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మరి మంచి వారు మన దగ్గర లేరు అంటే దేవుడు మంచివారని కదా. దేవుడు మంచివారు, మనము మంచి లేనివారు. మంచి లేని వారి దగ్గరకు దేవుడు వచ్చి మనకి పాట రూపంలో మన జ్ఞాపకం చేసినట్లయితే, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ, మంచే లేని నా పైన ఎంతో ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు గుడికి, పరలోకమును దిగి వచ్చినావు గుడికి, ఎంతగా ఎందు రుణము తీరునా, ఎంతగా తుడులు పాడినా, ఎందు రుణము తీరునా, మంచే లేని నా పైన, మంచే లేని నా పైన ఎంతో మానవుని రూపమెత్తావు. హల్లెలూయా. మంచి లేని మన దగ్గరకు దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఏం చేశాడు? మంచి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని పాడైపోయినటువంటి, విరిగిపోయినటువంటి, నలిగిపోయినటువంటి హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు అంటే లక్ష్యం ఉంచుతాడు. చదువుకున్నటువంటి లేఖన పాఠ్యం నేను కొంచెం లోపలికి వెళ్తాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళని మనం గమనించండి, ఈ దినాల్లో మనం ప్రత్యేకముగా దేవుని కొరకు మనము జీవించాలి, దేవుణ్ణి వెదకాలి, దేవునితో సహవాసము చేయాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉంటున్నా.
మరి మనకిచ్చినటువంటి లేఖన పాఠ్య భాగంలో ఎవరు వారి జీవితాల్ని పునరుద్ధరించుకున్నారు అనేటువంటిది మనం ధ్యానం చేద్దాం. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా వాక్యం అర్థమైపోద్ది. అవునా కాదా? అర్థమైతే కాదా? మనకి ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుద్ది. సాధారణంగా చెప్పుకుంటూ పోతే మనకు అర్థం అవ్వదు. మనకిచ్చినటువంటి లేఖన పాఠ్య భాగాల్లో మనము జ్ఞాపకంగా చేసుకున్నట్లయితే మొదటిగా ప్రభునందు ప్రియమైన వారు గమనించండి, ఉత్తర పవిత్ర లేఖన పాఠ్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఉత్తర పవిత్ర లేఖన పాఠ్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేఖనము 51వ దావీదు కీర్తన మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు మనకి ఇచ్చినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఈ లేఖనము జాగ్రత్తగా వినండి. ఈ ఉపవాస దినాలు, ఈ మండలకాల దినాలు మనకి ఎలా ఉపయోగపడాలి అంటే, ఉదాహరణకి నేను జ్ఞాపకం చేస్తాను అర్థమయ్యేలాగా. ఒక మురికి గుడ్డ అంటే మురికి బట్టలు మురికి పట్టింది అనుకోండి, మరక పడింది అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము? పడేస్తామా? శుభ్రం చేసుకుంటామా? శుభ్రం చేసుకోవడానికి ఏం ఉపయోగిస్తాము? సబ్బు, నీరు ఉపయోగిస్తాం. దయచేసి గమనించండి. శుభ్రం చేసుకుని మరలా దాన్ని వేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ 40 దినాలలో మనం ఏం చేయాలి అంటే, మురికి పట్టినటువంటి మన జీవితాన్ని, మురికి పట్టినటువంటి మన మనస్సును, మన హృదయాన్ని మనం ఏం చేయాలి అంటే, వాక్యం అనేటువంటి సబ్బుతో, నీటితో కడుగుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా మీకు? అలాగే ఈ రోజు మనకి ఇచ్చినటువంటి లేఖన పాఠ్య భాగము ద్వారా ఎవరు ఆ రీతిగా తన జీవితాన్ని పునరుద్ధరించుకున్నారు, తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నారు అంటే దావీదు భక్తుడు. ఎవరమ్మా? దావీదు భక్తుడు. చదవని ఈ లేఖన పాఠ్య భాగంలో ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని చదువుదాం. 51వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి అమ్మా. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఈ యొక్క లైన్ చాలు. మనం అన్ని లైన్స్ చదవాలి అంటే సమయం మనకి సరిపోదు. మన అంశానికి సంబంధించినటువంటి దానిలో పునరుద్ధరణ కొరకు పిలుపులో దేవుడు పిలిచినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని దగ్గరికి వచ్చి పాపమైనటువంటి హృదయాన్ని మార్చుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు. అమ్మ జాగ్రత్తగా వినండి. వాక్యము జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే పోల్చుతూ ఉంటాం, వాటిని వీటిని పోల్చుకుంటూ ఉంటాం. అప్పుడు మనకు అర్థం అవుతుంది అని. మన ఉదాహరణకి జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారి ఇంటికి వచ్చినప్పుడు, ఎవరింటికి? మార్తా మరియల ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారు అంటే, మార్తేమో యేసయ్య వస్తున్నారని గబా ఇంటి పనుల్లో మునిగిపోయింది. మరియమ్మ గారు ఏం చేశారు? దేవుని పాదాల దగ్గర నుంచి బోధ వింటూ ఉంది. దాన్ని పోల్చాలంటే మనం ఏం చెప్తాము? అర్థం అవ్వాలి అంటే, ఏమేం పనుల్లో విసిగిపోయింది, ఆమె వాక్యం వినే అంటాం. అంతేగాని మరియనేదో ద్వేషించినట్టు, మార్తనేదో ద్వేషించినట్టు, మరియనేదో పొగినట్టు కాదు. పోలిక మాత్రమే. అలా పోల్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మంచిని తీసుకోవాలి. ఏం చేసుకోవాలి? మంచిని స్వీకరించాలి. చెడు మాటలు మనకు అవసరమైనవి కావు, అవి అనవసరమైనవి. పోల్చడానికి పెట్టినట్టు కాబట్టి పోలికను మనం జ్ఞాపకం చేసుకోవాలి, కానీ దాన్ని మనసులో పెట్టుకోవద్దు. దయచేసి గమనించండి. ఇక్కడ దావీదు పాపము చేశాడు, దేవునికి దూరం అయ్యాడు. ఆ సంఘటన మనందరికీ కూడా తెలుసు. సమూయేలు గ్రంథంలో వాక్యం రాయబడింది. ఆయన పరిస్థితి ఏంటో కూడా మనకు తెలుసు. యుద్ధానికి వెళ్ళవలసినటువంటి దావీదు యుద్ధము చేయకుండా బత్షెబతో పాపము చేశాడు. అది లేఖనంలో ఉన్నటువంటి సంఘటన. అయితే ఆ పాపము చేయడం ద్వారా ఏమయ్యాడు అంటే, దేవుడు చేయమన్నది చేయలేదు, చేయాల్సింది చేయలేదు. జాగ్రత్తగా వినండి. అప్పుడు ఏమైంది అంటే దేవునికి దూరమైపోయాడు. దూరమైపోయాడు. ఆ పోయినటువంటి విధానాన్ని దావీదు ఏం చేసుకున్నాడు అంటే
దేవుని దగ్గరకు రావడానికి పునరుద్ధరించుకుంటున్నాడు. అంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఏమవుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. జ్ఞాపకం చేస్తా, మన ఇంటిలో మన బిడ్డ ఎవరైనా తప్పు చేస్తే మనం ఏం చేస్తాము? శిక్షిస్తాం. శిక్షించి మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం కోరుకుంటాం చెప్పండి? ఏం కోరుకుంటాం? అరే తప్పు చేయమని చెప్పవేరా అంటావా అనవా? వాళ్ళ నోట్లో నుంచి ఏం రావాలి మనకి? నేను మళ్ళా తప్పు చెయ్యను అనే పదం రావాలి. అంటే వాళ్ళు అక్కడ ఏమవుతున్నారు అంటే చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతున్నారు అని అర్థం. ఇక్కడ దావీదు చేసినటువంటి తప్పు, పాపము ప్రవక్త ద్వారా తెలిసింది. దేవుడే ప్రవక్తను పంపించాడు, నాతాను ప్రవక్తను దావీదు దగ్గరకు. చెప్పినప్పుడు ఆ పాపము, ఆ దోషము చేసింది నువ్వే అయ్యా అని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు అంటే నేనే చేశాను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు, కరెక్టే. పశ్చాత్తాపడ్డాడు, ఓకే. అయితే పశ్చాత్తాపడినటువంటి జీవితాన్ని మరలా ఏం చేస్తున్నాడు అంటే దేవుని దగ్గరకు వెళ్ళి పునరుద్ధరణ చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది అంటున్నారు తెలుసా, నేను పాపం చేశాను, నేను అది చేశాను, నేను దేవుని దగ్గరకు రాలేను, దేవుని మందిరంలోనికి వెళ్ళలేను అని ఉంటూ ఉంటారు. దానికి మనకి ఎవరు భక్తుడు కనిపిస్తున్నారు అంటే దావీదు భక్తుడు కనిపిస్తుంటున్నాడు. ఆయన జీవితం ఏంటయ్యా అంటే పాపము చేసిన దావీదు పాపములోనే ఉండలేదు. పాపము చేసిన దావీదు పాపములోనే ఉండలేదు. చేసిన పాపాన్ని ఏం చేశాడు అంటే ఒప్పుకొని పశ్చాత్తాపడి అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో మనకేం కావాలి తెలుసా అమ్మా? ఏం కావాలమ్మా? శుద్ధ హృదయము కావాలి. ఏం కావాలి? శుద్ధమైన హృదయము కావాలి. అంటే శుద్ధంగా లేదు అంటే అది ఎలా ఉంది? అపవిత్రంగా ఉంది, మురికిగా ఉంది. మురికి దాన్ని మనం ఏం చేయాలి అంటే శుభ్రము చేసుకోవాలి. దేంతో శుభ్రం అవుతుంది? బట్టలు అయితే సబ్బుతో శుభ్రం అవుతాయి, సబ్బు రాసి నీటితో కడితే శుభ్రం అవుతాయి. మరి హృదయం శుభ్రం కావాలంటే దేవుని వాక్యము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఈ వాక్యమందు లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే వాక్యాన్ని వింటారో, వాక్యానుసారముగా నడుస్తారో, బ్రతుకుతారో, జీవిస్తారో వారి హృదయము శుద్ధ హృదయముగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానికి దగ్గరికి రానివారు, దేవునికి దగ్గరికి రానివారు, సహవాసంలోనికి రానివారు శుభ్రంగా ఉంటారా? ఎలా శుభ్రపడతారు వాళ్ళు? బట్టలకి, మురికి పట్టిన బట్టలకి సబ్బు రాయిపోతే పోతుందా? మురికి పోయిద్దా? పోదు. అలాగే పాపపు జీవితము, మలినమైన జీవితము దేవుని చేత, వాక్యము చేత అది పరిశుద్ధ పరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ సమయాన్ని చాలా మంది వినియోగించుకోలేదు. వినియోగించుకుంటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే దేవుని ఆశ్రయించిన వారిని ఆయన కాదనే దేవుడు కాదు. దావీదు పాపము చేశాడని దావీదు నెట్టివేశాడా? దేవుడు వేశాడా? దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. ఎంత భయంకరంగా పాపము చేశాడో అంతే భయంకరంగా పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా నేను చేసిన పాపము నా ఎదుట నాకు కనబడుతూనే ఉందయ్యా, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నాయా. అయ్యా నీకు కేవలం నీకే విరోధముగా నేను ఎవరికంట? అయ్యా నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నానయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, హిస్సోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా. అయ్యా మార్చే క్రమములో నా యందు శుద్ధ హృదయము కలగచేయి. దేవునికి మహిమ కలుగును గాక. పైన శరీరం శుభ్రపడితే కాదు, లోపల అంతరంగం. అయ్యా నేను అంతరంగంలో నుంచి పుట్టిందయ్యా నాకు ఆ కోరిక. ఏ కోరిక?
పాపము చేయాలనే కోరిక అంతరంగములో నుంచి పుట్టిందయ్యా. అందుకని నా అంతరంగాన్ని శుద్ధి చేయయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. స్థిరమైన మనసు పుట్టించయ్యా అంతరంగంలో, గడబిడా లేకుండా, ఏమి లేకుండా. పాపము చేయాలని మనసు ప్రేరేపిస్తుంటున్నప్పుడు అయ్యా నాకు స్థిరమైన మనస్సు దయచేయ్యా అని దావీదు తన జీవితాన్ని ఏం చేస్తున్నాడు అంటే పునరుద్ధరించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందమ్మా వాక్యము? అర్థమవుతుందమ్మా వాక్యము? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దావీదు వలె దేవుని దగ్గరకు వస్తే అఫ్ కోర్స్ మనకి డౌట్ రావచ్చు. దావీదు రాజుగా పాపము అనుకోవచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దావీదుని దేవుడు ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడు చెప్పండి? గొర్రెలు కాసే స్థితి నుంచి ప్రవక్త వచ్చి ఎన్నుకుంటూ అందరినీ లెక్కేసుకుంటూ ఇతను కాదు అని చెప్పుకుంటూ సెలెక్ట్ చేసుకుంటే చివరికి 8వ వ్యక్తి కడసరి వాడు దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనే నాకు కావాలి అని ఎన్నుకుని దేవుడు ఏర్పాటు చేసి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజుగా నియమించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నియమించినటువంటి రాజు దేవునికి విరోధముగా పాపము చేస్తే ఆ రాజు మరలా దేవుని దగ్గరికి, దేవుని సహవాసానికి రావడానికి దేవుడు మరలా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ రోజు నీకు నాకు కూడా అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? దేవునికి దూరం అయిపోతావా? ఈ వాక్యం మరలా నేను వచ్చే ఆదివారం ఆరాధనకు వస్తానంటే ఇంత వివరంగా వాక్యం చెప్పే అవకాశం వస్తుందా? పోయిన సమయం మరలా వస్తుందా? ప్రభునందు ప్రియమైన వారిలా ఎలా అర్థమవుతుంది? దేవుని సహవాసానికి రాకుండా దేవుని మాటలు ఎలా అర్థమవుతాయి? తండ్రి దగ్గర నివసించకుండా తండ్రి చెప్పినటువంటి మాటలు మనకు అర్థమవుతాయా? ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. దావీదు ఒకటే మాట అడుగుతా ఉంటున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అయ్యా దేవా నా యందు శుద్ధ హృదయము కలగచ్చే. ఏ హృదయం అంట? హృదయం మార్చబడాలమ్మా. మన హృదయం మార్చబడాలా. ఇది రంగుల లోకం. పైనే చూస్తారు, పైన చూసేసి లెక్కలేస్తాడు. కానీ మన దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి నీ పైన ధరించుకున్నవేవి ఆయనకు కావాల్సింది ఏంటది? అంతరంగమే కావాలి. దావీదు అంతరంగంలోనే పుట్టింది ఆయనకి గడిబిడ, పాపము చేయాలి అని. ఎప్పుడైతే లోపల పుట్టిందో అది క్రియల ద్వారా జరిగిపోయింది, చేతుల ద్వారా, కళ్ళ ద్వారా ఆటోమేటిక్ గా జరిగిపోయింది. అయితే దేవుడు అంటుంది ఏమిటంటే, నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే ముందు హృదయాన్ని అదుపులో పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హృదయం అదుపులో ఉంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఏమైతాయి? అణిచివేయబడతాయి. ఆశా నిగ్రహం వస్తుంది. నేను చేయకూడదు పాపము అని. ప్రభునందు ప్రియమైన గమనించండి. ఈ లేఖన పాఠ్య భాగంలో మాట్లాడుతున్న మాట, అయ్యా నన్ను కరుణించు అని అడిగాడు. అయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా, నేను నీ దగ్గరికే వస్తానయ్యా, నేను నిర్లక్ష్యం చేశానయ్యా, నువ్వు చెయ్యొద్దన్నది నేను చేశానయ్యా అని ప్రాధేయపడతా ఉంటున్నారు. ఆ క్రమంలో అంటున్నారు ఏమిటి అంటే 14వ వచనములో, రక్తాపరాధము నుండి నన్ను విడిపించయ్యా. ఏ అపరాధం అంట? రక్తాపరాధం ఎప్పుడు చేసిండు? ఎప్పుడు చేసిండు? భార్యతో తప్పు చేసి, పాపము చేసి, మరలా ఆ తప్పును తప్పెట్టుకోవడానికి అడగడానికి వచ్చినటువంటి తన భర్త అయినటువంటి ఉరియాని చంపేశాడు. అయితే అడుగుతున్న మాట ఏమిటంటే, అయ్యా నన్ను రక్తాపరాధం నుండి నన్ను తప్పించయ్యా, విడిపించయ్యా. అలా నువ్వు విడిపిస్తే అప్పుడు నా నాలుక నిన్ను ఏం చేస్తానంట? దేవునికి మహిమ కలుగును గాక. నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహకరము. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీతిమంతుడు అని నాలుక ఏమైందంట? ప్రచురము చేసిద్దంట, ఉత్సాహగానము చేసిద్దంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని అర్థం చేసుకోండి. కింద మాట్లాడుతున్న మాట ఏమిటంటే, విరిగిన మనస్సే దేవునికి
ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంలో నీవు అలక్ష్యము చేయవు. ఎవరిది ఇప్పుడు ఎరిగింది? ఎవరిది? దావీదు. తన మనసుని ఏం చేశాడు? విరగొట్టుకొని నలగొట్టుకొని. అయ్యా అంటే విరగొట్టుకోవడం అంటే రాళ్ళు తీసుకొని కర్రలు తీసుకొని కొట్టుకోవాలా? అంతగా పశ్చాత్తాపడుతున్నాడు. చేసిన పాపాన్ని అంతగా పశ్చాత్తాపడి ఒప్పుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఒప్పుకునేవారు లేరు. ఉన్నారా? పైకి తిరిగి ఏమంటున్నారు? నేనే నన్నంట వాని డాబులు జల్లుగా ఉంటున్నారు. ఎక్కడికి కూడా అది ఉపయోగపడదు. దయచేసి గమనించండి. దావీదు నేను రాజునని ఆయన డబ్బా కొట్టుకున్నాడా? నేను రాజుని, నాకు నువ్వు తీర్పు తీరుతున్నా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడా? ఏమయ్యాడు? అయ్యా నేను పాపినయ్యా, హిస్సోపుతో నన్ను కడిగయ్యా, ఏమో కంటే తెల్లగా మార్చయ్యా, నన్ను రక్తాపరాధం నన్ను తప్పించయ్యా, నీ సరిది రోజు నన్ను తీసేయగయ్యా, అయ్యా నీ సరిదికి వస్తానయ్యా, నిన్ను శుద్ధిస్తానయ్యా, నిన్ను గణపరుస్తానయ్యా అని మాట్లాడుతూ, అయ్యా నేను నీ నీతిని గురించి ఉత్సాహగానం చెయ్యాలి అంటే, నిన్ను గురించి నేను ప్రచురం చేయాలంటే నన్ను నీవు నాకు శుద్ధ హృదయము కలగచేయ్యా అని ఏడుకుంటున్నాడు. 51వ కీర్తనలో మరలా తన జీవితాన్ని పునరుద్ధరించుకున్నాడు. వసంత కాలంలో చెట్లు ఎలా వచ్చినపల్లిలో చర్చి ముందు అంటే మన ఇంటి దగ్గరలో పెద్ద బాదం చెట్టు ఉంది. పెద్ద బాదం చెట్టు ఎంత పెద్దగా ఉంది అంటే చాలా పెద్దగా ఉంది. దాని ఆకులన్నీ ఎండిపోయినాయి ఒకేసారి. చూస్తుండగానే ఎండిపోయిన ఆకులు మొత్తం కూడా రాలిపోయినాయి. ఇప్పుడు అంతా కూడా పచ్చటి చిగురు, అన్ని పచ్చ ఆకులు. ఏంటి దానికి అర్థం? దాని అర్థం ఏంటి? అర్థం? చెట్టుకి ఎండిపోయిన ఆకులు ఉపయోగపడతాయా? చెట్టు ఏం చేసింది? అప్పటికప్పుడు కాలాన్ని బట్టి తన జీవితాన్ని ఏం చేసుకుంది? తనకున్నటువంటి ఆకులన్నీ కూడా. మనము కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన జీవితంలో, మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనవి, అసహ్యమైనవి ఉన్నవి ఏం చేయాలి అంటే తీసివేసుకుని దేవుని దగ్గరికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక గ్లాసులో మురికి నీరు ఉందనుకోండి, అందులోనే మంచి నీరు పోతే ఏమవుతుంది? అది కూడా మురికి అయిపోతుంది. ఇప్పుడు ఆ గ్లాసులో మంచినీరు పోయాలంటే ఏం చేయాలా? మురికి నీరుని, అంతేనా? మురికి నీరు పరబోసి మంచినీరు. అలాగే మన హృదయములో అసూయ, ద్వేషము, అబద్ధాలు ఇవన్నీ కూడా తీసివేసుకుంటే మన జీవితంలో ఏమొస్తుంది? పరిశుద్ధాత్మతో మనము నింపబడదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఉన్నంత కాలం మన జీవితంలో పరిశుద్ధత రాదు. పాపం ఉన్నంత కాలం మన జీవితంలో పరిశుద్ధత రాదు. అసలు అవకాశమే లేదు. ప్రభునందు గమనించండి. అయిపోయింది. నేను జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తానే మనకి ఇచ్చేటువంటి లేఖన పాఠ్య భాగం ప్రకారం సమయం చాలా అవుతా ఉంది కాబట్టి దయచేసి గమనించండి. మొదటి లేఖన పాఠ్య భాగంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో చదవండి అమ్మా. వచనం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావము మీకు కలగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అమ్మ ఈ వచనం చాలు. మనం ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు. కానీ మనకి ఇచ్చినటువంటి అంశం ప్రకారము ఇచ్చిన లేఖన పాఠ్యభాగంలో ఒక వచనం, కీర్తన ప్రకారం ఒక వచనం ఏంటి? దేవా నా యందు శుద్ధ హృదయం కలగచ్చాయి. ఇక్కడ మొదటి లేఖన పాఠ్యభాగంలో వచనం ఏమిటి అంటే దయచేసి గమనించండి. 26వ వచనము, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం కలగ చేసేదను, రాతి గుండె నీళ్ళ నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ కాలంలో
మనము దేవుడికి దగ్గరగా జీవించటానికి, దేవుడితో సహవాసం చేయటానికి, మన పాపాన్ని తీసుకువేసుకోవడానికి ఇది ఒక సమయము. కాబట్టి ఈ సమయంలో మనం ఏమి చేయాలి అంటే రాతి హృదయాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలి. రాయి అంటే ఏంటి తెలుసుగా మనకి? రాతి హృదయం అంటే మీకు అర్థం కావట్లేదు. రాతి హృదయం అంటే ఏమిటి అంటే దేవుని మాటను లక్ష్య పెట్టని హృదయం. అర్థమవుతుందా? దేవుని మాటను లక్ష్య పెట్టని హృదయం. మాంసపు హృదయం అంటే దేవుని మాటను లక్ష్య పెట్టే మెత్తని హృదయం. మీకు అర్థమయ్యేలాగా. మనము పంట వేసుకునేటప్పుడు పంట వేస్తామా? వ్యవసాయ కాలం వచ్చేసరికి జూన్లో జూలైలో వర్షం పడగానే ఏం చేస్తామమ్మా? సాగు చేస్తాం భూమిని. ఎందుకు చేస్తాము? చక్కగా నీరు పడ్డది. నీరు పడినప్పుడు ఆ భూమి ఏమవుతుంది? ఎండకు ఎండిపోయి పేటలు కొట్టినటువంటి భూమి, ఆ భూమిలో పంట వేస్తే, విత్తనం వేస్తే ఫలించుద్దా? ఫలించదు. కాబట్టి వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? దాన్ని నీరు పడిన తర్వాత దాన్ని మెత్తబడుతుంది భూమి. ఏమైందమ్మా? మెత్తబడుతుంది. ఎప్పుడైతే మెత్తబడిందో దాన్ని చదును చేసుకొని విత్తనం విత్తుతాడు, అది ఫలించుతుంది. ఈ రాతి గుండెలో, ఈ రాతి హృదయంలో నీవు అసూయ, కక్ష, విమతం, భేదాలు ఇవన్నీ పెట్టుకొని దేవుని వాక్యం వింటే అది లోపల పడుద్దా? ఏమన్నా ఫలించుదా? ఇప్పుడు ఈ వాక్యము లోపల పడాలి, ఫలించాలంటే మన హృదయం ఏమవ్వాలా? మాంసపు హృదయముగా మార్చబడాలా. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పటి వరకు అర్థం కాదు. రాతి గుండె ఉన్నంత వరకు దేవుని మాట అర్థమో కాదు. మనం మాట్లాడిన మాటలు కూడా అర్థం కావు. ఎప్పుడు అర్థమవుతాయి అంటే మన హృదయము మెత్తనైనప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సార్లు మనకు డౌట్ వస్తూ ఉంటారు. ఏమిటి వస్తున్న డౌట్ అంటే ఎన్నిసార్లైనా కూడా దేవుడు హెచ్చరించినా మారవే, ఎన్నిసార్లైనా మారవే, దేవుని వాక్యము ఇంత చెప్తున్నా మారవే, అట్లే మాట్లాడతారే, ఎన్ని బలహీనతలు వచ్చినా అర్థం చేసుకోరే, ఎంత అయినా అర్థం అని అనుకుంటూ ఉంటాం. అంటావా లేదా? అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే చాలా ఆలోచన చేసినటువంటి ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఏమున్నది అంటే రాతి గుండె ఉన్నది. రాతి గుండెలో ఎంత వాక్యం పోసినా కూడా ఆ వాక్యము అర్థము కాదు. హృదయాన్ని ఏం చేసుకోవాలన్నాడు అంటే దేవుడు 51వ కీర్తన ప్రకారం, దీని ప్రకారము మెత్తనిగా చేసుకోవాలి. ఆ వాక్యం పడడానికి అనుకూలంగా మన హృదయాన్ని మనము మార్చుకుందుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, విత్తనం వేసి ఆ పంట పండితే ఆ పంటను కోసుకునేటప్పుడు ఉంటది ఆనందం. ఎట్లుండదు? ఉండదా? అలాగే మన జీవితంలో కూడా దేవుని వాక్యం అనే విత్తనం విత్తుకొని దాని ద్వారా వచ్చే ఫలాలు ఎంతో మధురముగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. దావీదు జీవితంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు యొక్క జీవితంలో ఆ పాపము ఎలా ఉంది అంటే ప్రభునందు ప్రియమైన వారు గమనించండి. సందర్భం 51వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దావీదు ఆ అధ్యాయం, ఆ కీర్తన మొత్తము కూడా దావీదు చేసినటువంటి పాపము, దాని యొక్క ప్రతిఫలం. దానికి దావీదు ఏం చేశాడు అంటే పశ్చాత్తాపడ్డాడు. ఏ పడ్డాడమ్మా? పశ్చాత్తాపడ్డాడు. దీనికి అసలు పాపం అంటే ఏమిటి అంటే దేవుడు చెయ్యవద్దన్నది చెయ్యడం, దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం. నాకు దాహం అవుతుంది, వాటర్ అవుతున్నాయి, గొంతంతా కూడా ఎండిపోతా ఉంది. అప్పుడే ఇంకెండాకాలము స్టార్టింగ్ లోనే ఉంది. మీరు వాక్యం వినకపోతే బాధంతా అదే. ఇంత వాక్యం విరివిగా విత్తబడుతూ ఉంటే వాక్యాన్ని అర్థం చేసుకోరేంటన్నది బాధ. అలా మాట్లాడుతూ ఉంటే అలా చూస్తా ఉన్నారు తప్ప అమ్మా
ఏంటి అసలు మీ బాధ ఏంటి అంటే అడిగేటువంటి పరిస్థితి లేదు. ప్రభునందు ప్రియ గమనించండి ఒక విషయం, పాపము చూడడానికి ఎలా ఉంటది అంటే అందంగా ఉంటది. ఆ పాపము చేస్తున్నప్పుడు ఎలా ఉంటది అంటే ఆనందంగా ఉంటుందా లేదా? తర్వాత ఏమవుతుందంటే చేశాక ఏమవుతుంది అంటే ఆవేదన ఏగలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అలా చేసిన వారు ఎవరు అంటే దావీదుకి చూడడానికి ఎలా ఉందది? అందంగా కనిపించింది. చేసేటప్పుడు ఆనందంగా అనుభవించాడు, చేసిన తరువాత ఆవేదన చెందాడు. ఎందుకు తెలుసమ్మా? పాపము ద్వారా వచ్చినటువంటి కుమారుడు బిడ్డ. తెలుసుగా అమ్మా విషయం? నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానా? ఎవరితో నన్ను ప్రత్యేకంగా సపరేట్గా చెప్తున్నానా? లేదు. ఇంకా మనకు కొంచెం అర్థమయ్యేలాగా ఆదాము హవ్వల దగ్గరికి వెళ్దాం. ఆదాము హవ్వల దగ్గరికి వెళ్దాం. అవ్వకి అది ఎలా కనిపించింది? అప్పుడు అందంగా, తినేటప్పుడు ఏం చేసింది? ఆనందంగా. తిన్న తరువాత ఏం జరిగింది అంటే దేవుని దగ్గర నుంచి అర్థం అవడానికి మాత్రమే చెప్పా. ప్రభునందు ప్రేమిన వల్ల. అందుకని ఆ హృదయాన్ని, ఆ జీవితాన్ని ఏం చేశాడు అంటే దావీదు మార్చుకోవడానికి వెళ్ళాడు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు అంటే ఆయన చక్కగా కింద వచనాలు మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా అర్థవంతంగా ఉన్నాయి. నేను ఏ రీతిగా మిమ్మల్ని చేస్తాను, మీరు నా దగ్గరకు వస్తే మీరు ఎలా ఉంటారు, మీ దోషం మొత్తం కూడా పోగొడతారు, మీ జీవితంలో ఫలాలు, భూమిని, పంట ఎలా నేను విస్తరింప చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. 29-20 అంతా మాట్లాడుతూ చివరిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే 36వ వచనంలో, అప్పుడు యెహోవా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అందరికీ తెలియజేస్తాడు. దేవుడిని ఎవరైతే ఎరగట్లేదో దేవుడు వాళ్ళందరికీ తెలియచేస్తాడు. ఒక్కనొక్క సమయం, అందరూ ఒకేసారి సమయం వచ్చిందే? అందరూ ఒకేసారి వివాహం చేసుకుంటారామా? ఎందుకు సపరేట్ గా సమయం నిర్ణయిస్తారు చెప్పండి? దయచేసి గమనించండి. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే అందరికీ సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేనే దేవుణ్ణని తెలియచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజునని దావీదు ముందుకు వెళ్ళిపోయాడు, అందరిని యుద్ధానికి పంపించాడు. ఈయన కూడా వెళ్ళాలా లేదా? ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తా. నేను వాక్యం చెప్పడం వరకే నేను దాన్ని పాటించాలా వద్దా? నేను పాటించి మీకు వాక్యాన్ని చెప్పాలి. యుద్ధానికి తీసుకువెళ్తున్నప్పుడు మేస్త్రి గారు నేను మేస్త్రిని ఇంటి దగ్గర కూర్చుంటారా? అందరినీ పోగు చేసి పనికి తీసుకువెళ్తే వాళ్ళతో పాటు పని చేస్తారు. ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాల్సిన సమయం వెళ్ళకుండా ఏం చేశాడు? నేను వస్తా లైన్కి. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తా. ఏంటి అంటే దేవునికి సమయం ఇవ్వవలసిన దానిలో సమయం ఇవ్వకుండా మనము ఉంటే ఆ ఖాళీ సమయంలో మన దగ్గరికి ఎవరు వస్తాడు అంటే అపవాది మన దగ్గరికి వస్తాడు. అవునా? అప్పటిదాకా దేవుడు యెహోవా దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడే అటు వెళ్ళి ఇటు వస్తా, మీరు తినొద్దు, మిగతా మొత్తం తినమన్నాడు. ఈ లోపల ఏమైంది? దేవుడు లేని సమయం చూసుకొని అపవాది దూరిందా లేదా? దేవునితో సహవాసం చేస్తే, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే, మంచి వారితో సహవాసం చేస్తే నీ జీవితం మంచివిగా మార్చబడిన గాక. దుష్టులతో సహవాసం చేసేవనుకో, సాంగత్యం చేసేవనుకో, వారి జీవితమే నీకు వస్తా ఉంది. చేయకండి దుష్టులతో సాంగత్యం. దానివల్ల మనకు ప్రయోజనం ఏమి కూడా లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నా దగ్గరకు వస్తే రాతి గుండె తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తాను అంటున్నాడు. ఎంతమంది కావాలి మాంసపు గుండె? రాతి గుండెలో ఏమి ఫలాలు దొరకవు, ఏమి ఫలించవు, ఏ విత్తనం కూడా నాటబడద్దా? మాంసపు మెత్తని ప్లేస్ లో మనం మొక్కని ఇష్టపడి ప్లేస్ ఎంత సెలెక్ట్ చేసుకుంటావా లేదా? మరి నీ జీవితంలో దేవుడు సెలెక్ట్ చేసుకోవద్దా హృదయాన్ని? సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయనకి ఇవ్వాలా వద్దా హృదయాన్ని? ప్రభునందు ప్రియమైన వారు, 2వ లేఖన పాఠ్య భాగానికి వస్తా. రోమిలికి రాసిన పత్రిక
రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి 12వ అధ్యాయము 2వ వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధ హృదయమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. చదవండమ్మా. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక యుక్తమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ భస్మ బుధవారం రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అంశం ప్రకారం మనం ఏమవ్వాలి అంటే రూపాంతరం పొందాలి. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ఏమవ్వాలమ్మా? రూపాంతరము పొందాలి. కేవలము దేవుని మందిరానికి రావడము కాదు, మనలో దేవుని మందిరంలో జరిగేటువంటి స్తుతి ద్వారా నీ స్థితి మార్చబడాలి. వాక్యము ద్వారా నీ జీవితం మార్చబడాలి. ప్రార్థన ద్వారా పరిస్థితులన్నీ కూడా మార్చబడను గాక. అది జరగాలి. ఇక్కడ రూపాంతరం చెందాలి. మందిరంలో రూపాంతరము చెందాలి. దేవుని వాక్యం ద్వారా రూపాంతరము చెందాలి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ గమనించండి. రూపాంతరము చెందకుండా పాటలు పాడి వాక్యం విని ప్రార్థన చేసి మరలా దావీదు మరలా వెనక జీవితాన్ని కోసం ప్రార్థన చేయాల, దేవుని దగ్గరకు వెళ్ళాల. దావీదు దేవుని దగ్గరకు ఎందుకు వెళ్ళాడయ్యా అంటే కేవలం దేవుని సన్నిధిలో నివసించడానికి. నా జీవిత కాలం అంతే కూడా చిరకాలం నేను యెహోవా మందిరములో ఎన్నో కీర్తన 23వ కీర్తన. అవునా కాదా? ఏం చేయాలంట ఆయన? ఎందుకు చేయాలంట? దేవుని దగ్గర నుండి దూరం అయిపోకుండా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా నువ్వు జీవిస్తే, రూపాంతరం పొందితే దేవునికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడు కూడా నువ్వు చేయకుండా ఉండడానికే దావీదు దేవుని ఆశ్రయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చేయడానికని దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదుగా, దేవుని పట్టుకుని అడగాల్సిన అవసరం లేదుగా. దేవాలయాన్ని రుచిగా అడగాల. ఆయన ఏమనుకున్నాడంటే నిశ్చయించుకున్నాడు హృదయం, నేను ఉండాలి, నేను దేవుడికి దగ్గరగానే ఉండాలి. ఇదిగో ఆయన మందిరం నేను విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే నా మనసు ఏమైపోతుంది? నా హృదయం అంతా అంతరంగం అంతా కూడా. ప్రభునందు ప్రియమైన వారా, దేవుని విడిచిపెడితే, దేవుని సహవాసం విడిచిపెడితే, లోక మర్యాదను పాటిస్తే, ఏంటది? లోక మర్యాదను పాటించి లోకంలో ఉన్న వారిని, లోకం వైపు చూసేవారిని, లోక క్రియలు చేసేవారిని, లోక సంబంధంగా జీవిస్తున్న వారిని నువ్వు ఎంకరేజ్ చేస్తూ, వారిని సపోర్ట్ చేస్తూ, వారికి మాట్లాడుతూ ఉంటే దేవుడిని దగ్గరికి రావడానికి అవకాశం. దేవుడిని దగ్గర రావడానికి అవకాశం. దేవుని వాక్యం నీలో ఇవ్వదు, ఫలించదు. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు ఇక్కడ. అమ్మ, నేను సొంతగా చెప్పిన మాట కాదు. ఇక్కడ ఉందా లేదా? లోక మర్యాదను అనుసరించుకొని అండర్లైన్ చేసుకోండి. పెళ్ళున్న వాళ్ళందరూ కూడా అండర్లైన్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీరు రోమా సంఘానికి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇగో ఇవన్నీ కూడా మీకు విషయం చెప్పినా అర్థమయ్యేలా చెప్పి చూడండి ఒకసారి. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ఇవే. ఏంటి తెలుసా? పైకి జరిగేవన్నీ మేము అలా ఉన్నాం ఇలా ఉన్నాం అని పైకి చెప్పుకునేవాళ్ళు. ఆ సంఘానికి పౌలు భక్తుడు చెప్తున్నాడు, పైన కాదు మనం మార్పు చెందాల్సింది. ఎలా చెందాలంట? రూపాంతరం చెందాలంట. లోక మర్యాదను మనం అనుసరించడం పౌలు రోమ సంఘాలే చెప్తున్నాడు. ఈ రోజు మనకి చెప్పమని ఈ రోజు అంశం ఇచ్చారు. ప్రభునందు ప్రియమైన వారు ఇక్కడ మాట్లాడుతున్నమాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలమ్మా? పరీక్షించాలమ్మా. దేవుని చిత్తం మీద పరీక్షించాలమ్మా. పరీక్షించాలా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ, పరీక్షించకుండా ఎవరో ఏదో చెప్పిన మాట చూసుకొని వాళ్ళు ఖచ్చితంగా అదే చేస్తారనుకుంటున్నారు.
దైవ సేవకులు ఏ రీతిగా వాక్యాన్ని బోధిస్తా ఉంటున్నారు, ఏమి నేర్పుతా ఉంటున్నారు, వారి నోటిలో నుండి ఏ ఉచ్చరిస్తా ఉంటున్నారు పరీక్షించాలి. ఏం చేయాలా? దేవుని దగ్గరకు రావాలంటే బైబిల్లో ఉన్నది ఏంటో మనం ఏం చేయాలంట? పరీక్షించి తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సంవత్సరం మొత్తం చదువుతాము ఆ చదివింది మనకి అర్థమైందా లేదా అన్నది ఎందులోకి మనం ఏం చేస్తారు? చివరిలో పరీక్షలు పెడతారు. రేపు 23rd నుంచి సోమవారం నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మంగళవారం నుంచి సెకండ్ ఇయర్. ఆల్రెడీ 17వ తారీఖు నిన్నటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా తెలుసా? సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి స్టార్ట్ అయిపోయాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. ఎందుకు రాస్తున్నారు? ఎందుకు రాయాలి వాళ్ళు పరీక్ష? వారు పరీక్షించుకుంటున్నారు అందులో ఉన్నది నిజమేనా కాదా. పరీక్షలో వేసిన క్వశ్చన్స్ ద్వారా ప్రియ దేవుని సంగమా, మన జీవితం మనకు అర్థం అవ్వాలి అంటే, మన అంతరంగం మనకు అర్థం అవ్వాలి అంటే, మనము దేవునికి దగ్గరగా ఉన్నవా దూరంగా ఉన్నవా మనకు అర్థం అవ్వాలి అంటే ఒకటే మార్గం మార్గం ఆ మార్గమే యేసయ్యా. సండే స్కూల్ పాట. అమెరికా వెళ్ళాలంటే ఏం కావాలంట? అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్ లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులోనే వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలంటే ట్రైన్ లోనే వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలంట? ఒక్కటే మార్గం ఆ మార్గమే యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమెరికా వెళ్ళాలని నువ్వు నడుచుకుంటూ వెళ్ళేవనుకో, సైకిల్ ఎక్కి వెళ్ళేవనుకో వెళ్ళగలుగుతావా? విమానంలోనే వెళ్ళాలి. మీకు అర్థమవుతున్న దేవుని వాక్యం? ప్రభునందు ప్రియమైన అర్థం చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక ప్రకారం మనం ఏం చేయాలి అంటే రూపాంతరము చెందాలా, మనం పరీక్షించుకోవాలా, ఉత్తమమైనది ఏంటో మనము గ్రహించగలగాలనే జ్ఞానం మనకి రావాలా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేసేది కరెక్టేనా, న్యాయమేనా, యథార్థంగా ఉన్నామా, నీతిగా జీవిస్తున్నామా, నీతియుక్తమైన భక్తేనా మంది, మనం మాట్లాడే మాట నీతి కలిగిన మాటేనా, దేవుని బిడ్డలుగా దేవుని సంబంధులుగా మాట్లాడుతున్నామా అనేది మనం ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి అంట. పరీక్ష రాస్తేనే విజయం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా కాదా? పరీక్ష రాస్తేనే బిడ్డ పాస్ అయ్యాడో లేదో. పరీక్ష రాయకుండా నా బిడ్డని క్లాస్కి ఏమంటే చేస్తారా? ఎయ్యరు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తున్నాను. సువార్త లేఖన పాఠ్య భాగానికి వెళ్దాం. సువార్త లేఖన పాఠ్య భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదువుకున్న మాట ఏమిటంటే, దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన వారు, ఈ లేఖన పాఠ్య భాగంలో మనం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు కోరుకునేది ఏమిటంటే వేషధారణ లేని భక్తి. ఏ భక్తి కావాలమ్మా? వేషధారణ లేని భక్తి చెప్తున్నాడు. అక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే, కొంతమంది ఆ కాలంలో చేసేవారంట. ఏం చేసేవారు? ఉపవాసం ఉంటే మేము ఉపవాసం ఉన్నామని ముఖమంతా వికారంగా పెట్టుకునేవాళ్ళు అంట. మేము ప్రార్థన చేస్తున్నామని సమాజ మందిరాల్లోకి వెళ్ళి చేసేవాళ్ళంట. అయితే అలాంటిది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఏంటి అంటే వేషాలు. ఏంటది? బైబిల్లోనే ఉంది మాట. నేను వేషాలు వేయద్దని నేను అన్నాను అనుకోబాకండి. అమ్మగారు ఆ మాట మాట్లాడారు, అమ్మగారిని బయటకు తీసుకురండి, నిలబెట్టండి అన్నాడు. వేషధారణ అంటే బైబిల్లో ఉన్న మాట ఇది. దేవునికి దగ్గరికి రావాల్సిన వాళ్ళు పై సరి చేసుకొని వస్తే కాదు, పైకి ప్రార్థన చేయటం కాదు, అంతరంగంలో నుంచి రావాలా పశ్చాత్తాపం. దేవునికి చేసే ప్రార్థన పై మాటల్లో ఆ విస్తారమైన మాటల్లో ఏమంటారంట? దోషం ఉండక మానదు. ప్రియ దేవుని సంగమా, అదే చెప్తున్నాడు. మత్తయి సువార్త ప్రకారం ఏం చెప్తున్నాడంటే వేషధారణ లేని భక్తి మనకు కావాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ అంటే ప్రార్థన, ఉపవాసం, ధర్మం గురించి దేవుడు చెప్పాడు. నువ్వు ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన
దేవునికి కనబడాలి. హల్లెలూయా. అసలు ఈ రోజులో ఆ ఉపవాసం ఉండలు కూడా లేదు తెలుసా? అవునా కాదా అమ్మ? మంచిగా అమ్మ సమాధానం చెప్తున్నారు. ప్రార్థన ఏమో శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఏమైనా ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. అది చెప్పుకోవడం కూడా లేదు. నిజంగా చెప్తున్నా, ఈ ప్యారిస్కి వచ్చాక ఆత్మీయత మొత్తం కూడా పోతుంది. ముసిటపల్లిలో సపరేట్గా ప్రార్థన చేసుకున్న వాళ్ళు వస్తారా అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. లేరమ్మా, నిజం చెప్తున్నా. మేము చేసి వచ్చిన సంఘంలో అయితే ఉపవాస దినాలు ప్రతిరోజు ప్రతి శుక్రవారం కూడా అనారోగ్యంతో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి 10-15 మంది వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు. గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసే, మోకాళ్ళు ఉపవాస దినాలు అయిపోయేసరికి మోకాళ్ళ మీద మచ్చలు ఉండి, ఇప్పుడు ఏముంటుంది తెలుసా? వంగట్ల మోకాళ్ళు. ఎందుకు వంగట్లేదు? సాధన చేయక. స్వరం ఎప్పుడు రాదు? అవునా కాదా? రోజు సాధన చేస్తే స్వరం మంచిగా వచ్చిందా కాదా? సాధన చేయక, భక్తిని కూడా సాధన చేయకే. ఏముందిలే, ఆదివారం వెళ్ళొద్దా, శుక్రవారం వెళ్ళవద్దా, బైబిల్ ఎక్కడ చూసుకుందాం అనుకునేటువంటి జీవితాల్లో రూపాంతరం చెందలేం. అది వేషధారణ భక్తే అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. భక్తులు మాట్లాడుతున్న మాట, మత్తయి సువార్త ప్రకారం మాట్లాడుతున్న మాట, వేషధారణ లేని భక్తి ఆయనకు కావాలి. ఎస్, నీ కుటుంబ క్షేమం కోసం, నీ ఆత్మీయ రక్షణ కోసం నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు యథార్థముగా దేవుని దగ్గరికి రావాలి. అయ్యా నా దీన స్థితి అయ్యా. వచ్చాడా లేదా దావీదు? యథార్థంగా వచ్చాడా? పక్కన ఎవరైనా తీసుకొని వచ్చాడా? నాకు సపోర్ట్ రికమెండ్ చేయమని వచ్చాడా? ఒక్కడే వచ్చాడు అని అడిగాడు దేవుని. అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను తీసుకెళ్ళిపోగా అయ్యా. వాక్యము ఎలా ఉండాలి అంటే బుద్ధి చెప్పేదిగా ఉండాలి, ఖండించేదిగా ఉండాలి. ఈ రోజుల్లో అట్లా చెప్తుంటే వాక్యం ఏమన్నారు తెలుసా? సేవకులు సెలవేస్తున్నారు. గట్టిగా యథార్థంగా చెప్తే సంఘాల్లో వాక్యం అలాగే ఉంటుంది. పెద్ద పెద్ద సంఘాలలో లక్షల మంది ప్రజలు వస్తున్నారు అంటే వాళ్ళందరిలో వాళ్ళ సంఘానికి వస్తే వాళ్ళకి ఏదో సేవకులకు మేలు కలిగిద్దని కాదు, ఒక్కటే చెప్తారు డైరెక్ట్ గా, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. వాక్యము ఉన్నది ఉన్నట్లే మనకు ఉన్నది చెప్తే బాధ కష్టం, లేదు చెప్తే అబ్బా. ఒకటి అర్థం చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పి చేస్తాను. పైనకి పండు నిగనిగ ఆడుతూ ఉండి లోపల అంత పురుగులుంటే అది ఉపయోగపడుతుందా మన జీవితానికి? ఎస్. పైకి భక్తి మార్గం ఎంచుకొని, పైకి వేషం వేసుకొని దేవుని మందిరంలోకి వస్తే దేవుని బిడ్డల మనము కాలేస్తాం. అంతరంగం మార్చబడాల. దావీదు వలె దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలంలో నువ్వు దేవుణ్ణి హత్తుకొని దేవునితో సహవాసం చేసి దేవుడితో పెరుగులాడు. ఇగో రాత్రి బబల్లో పెరుగులాడాడు యాకోబు. పెరిగాడా లేదా? ఆల్రెడీ ప్రార్థన చేశాడు దావీదు. చేసిందా లేదా? తెల్లవారే వరకు కూడా వదలట్లే. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ప్రార్థనలు పెడితే ఎట్టం తెలుసా? ఎట్టనో తెలుసా? వీళ్ళ బాధను చూడలేక, సంఘస్థుల బాధను కూర్చోలేకపోతున్నారు, నుంచోలేకపోతున్నారని 11 గంటల క్లోజ్ చేయడం సరిపోతుంది. ఏంటంటే పనులకు వెళ్తున్నారు, ఏంటంటే కూర్చోలేరు, ఏంటంటే ఆరాధన చేయలేరు. గబా అంశాలు తీసుకొని ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకోవడమే. తెల్లవారుజాముల వరకు చూసేవాళ్ళు లేరు. దావీదు అట్లా వెళ్ళిపోతే, దావీదు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునేవాడా? దావీదు పేరు మార్చగలిగేవాడు. యాకోబు పేరు మార్చగలిగేవాడా? తెల్లవారి సమయం వరకు కూడా పెరుగులాడుతూ ఉంటే దేవునికి విసుకొచ్చి ఏమన్నాడు? తొడగొడు మీద అంటే వదిలిపోతాడేమో అనే ఉద్దేశంతో అయినా కూడా కుంటూ కూడా దేవునితో పెరుగులాడటం అంటే ఏంటి తెలుసా? 2 తాళ్ళు ముడేసి గట్టిగా అంటే వాటికి ఒక ఏమైతే అట్లా పెరుగులాడు. ఒకసారి మనం వివరిస్తాం, కడుపులో నొప్పి వచ్చినట్ట పిండి వస్తుంది అంటాం. పిండేయడం అంటే ఏంటి? బట్టలు కనుక నీళ్ళు పోవడం గట్ట చేస్తాం, పిండి తెలుసరా? అట్లా విరగొట్టుకున్నాడు. ఆ నొప్పిని సైతం భరించగలిగాడు కాబట్టే దేవుడు అన్నాడు చూసి, అమ్మాయిగా నువ్వు విడిచిపోగానయ్యా, నీకు రావాల్సిన దీవెన నువ్వు తీసుకోయ్యా, నీ పేరు యాకోబు అనబడదు, ఇక నుంచి ఇశ్రాయేలు అనబడదు గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుత్వ ముగిస్తా ఉంటున్నాను.
పునరుద్ధరణ కొరకే పిలుపు. దాంట్లో దేవుడు మనకిచ్చిన అంశములో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దావీదు వలె దేవుడిని అడగాలి, అయ్యా నా యందు శుద్ధ హృదయము కలగచేయి. మొదటి లేఖన పాఠ్య భాగం ప్రకారము దేవుని దగ్గరికి వచ్చి మన రాతి గుండెను మన మాంసపు గుండెగా మార్చుకోవాలి. కొంచెం అయినా కూడా చాలా అంటా ఉంటారు బయటకు అంతా, అబ్బా ఏమింటుందో ఏంటో వాక్యం అర్థమే కాదు అసలు ఆ గుండె అంటూ అంటా ఉంటాం. ఎస్, దేవుడు అంటున్నాడు, అలాంటి హృదయముతో రాతి గుండెతో ఉంటే నా దగ్గరకు వస్తే మాంసపు గుండెగా నేను మారుస్తాను అంటున్నాడు. రెండవ లేఖన పాఠ్య భాగం ప్రకారం, రోమీయులకు రాసిన పత్రిక ప్రకారం మనం ఏం అవ్వాలి అంటే రూపాంతరము చెందదము గాక. మూడవ లేఖన పాఠ్య భాగం ప్రకారము వేషధారణ భక్తి మనకి అవసరం లేదమ్మా. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుని దగ్గరికి రా, దేవుడు కాదనడం. మందిరానికి రావాలంటే అది చెయ్యాలి, లేకపోతే బాప్తిసం తీసుకోవాలి, తెల్లబట్టలు కావాలి, ఇదొక ట్రెండ్ అయిపోయింది. నిజం, బాప్తిసం తీసుకోవాలంటే అమ్మా బట్టలు, అప్పటిదాకా డౌట్లు ఏమి రావు. అమ్మ బాప్తిసం తీసుకోవాలంటే ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, దేవుడు ఈ క్వశ్చన్స్ అడగరు. ఏమడుగుతారు? బాప్తిసం తీసుకునే అమ్మ తెల్ల బట్టలు తీసుకోవాలా, అమ్మ డబ్బులు లేవు అంటారా? జరిగేదన్నా కాదా? అమ్మ నేను ఎవరిని ఉద్దేశించగా చెప్పేది, జరిగే చెప్తా ఉన్నాను, దయచేసి గమనించండి. దేవుడు అడిగేది ఏంటంటే వేషధారణ లేని భక్తి ఆయనకు. దేవుడు నీ జీవితాన్ని మార్చుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక. దయచేసి అందరం లేచి నిలబడి నిలబడదాం. వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ మనందరము కలిసి